మనం నేర్చుకునేది ఏమిటి అంటే మహాశ్రమలలో సహాయం చేసే దేవుడు. దేని ద్వారా చేస్తాడు అంటే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఇంకా మూయబడిన ద్వారముల ద్వారా, ఇంకా తెరవబడిన ద్వారముల ద్వారా, దర్శనం ద్వారా, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క ప్రతి కూడా సహాయం చేసి నడిపించే దేవుడు. మహాశ్రమలలో మన శ్రమలు కలిగినప్పుడు, ఈరోజు మహాశ్రమలలో మార్గములను సరళము చేయు దేవుడు. చెప్పండి ఒకసారి. మార్గములను సరళము చేయగలిగిన దేవుడు. మహాశ్రమంలో మార్గాలను సరళం ఏ విధంగా చేస్తాడో ఈరోజు పార్ట్ 3 విషయాలు కొన్ని నేర్చుకున్నాం. కొన్నిసార్లు జీవితంలో ప్రార్థన చేస్తున్నప్పుడే శ్రమలు, శోధనలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. మీ జీవితంలో, మీ విశ్వాస జీవితంలో ఇవి కొన్ని ఎదురయ్యే ఉంటాయి. మీరు ఎప్పుడైతే శోధన కోసం ప్రార్థన చేశారో, విడుదల కోసం ప్రార్థన చేశారో, ఆశీర్వాదం కోసం ప్రార్థన చేశారో, అప్పుడే శ్రమలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ సమయంలో మనము మన దేవుడిని బట్టి, ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి బలహీన పడక, దేనిని బట్టి చెప్పండి? మన ప్రభు అయిన దేవుడిని బట్టి, ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ప్రార్థన, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఎక్కువ అవుతున్నప్పుడు బలహీనపడక దేవుడి యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరి మూలంగా ఆయన నామానికి మహిమ కలిగే విధంగా ఏదో కార్యాన్ని నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు అని గ్రహించిన వారని మన ప్రభువులు మనము ముందుకు కొనసాగవలసిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన బలహీనతలో, మన శ్రమలో, మన బలహీనతలో మనలను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకు అంటే శ్రమలలో మనకు ఎక్కువ శోధన వస్తుందంటే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే ఆయన నామానికి మహిమ కలిగే విధంగా మన జీవితంలో ఏదో ఒక కార్యాన్ని దేవుడు చేయడానికి శ్రమలలో మనకేం కలుగుతుంది చెప్పండి? శ్రమలలో ఏం కలుగుతుంది? ఇబ్బందులు కలుగుతాయి. అయితే ఈ శ్రమలలో ప్రభు మహిమ పొందడానికి ఇది అవకాశమైనటువంటి పరిస్థితి అని, మన జీవితంలో చేయబోతున్నాడు ఏదో ఒక కార్యం అని మొట్టమొదట బైబిల్ని బట్టి, మన విశ్వాసమును బట్టి, ప్రభు అయిన యేసుక్రీస్తును ఆయన ఇచ్చిన వాగ్దానములను బట్టి, బైబిల్ వాక్యాలను బట్టి, ఆ బైబిల్ వాక్య ఆధారాలను బట్టి మనము గ్రహించవలసి ఉన్నాము. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలకు దేవుని వాగ్దానాలు చేయబడ్డాయి. అవును, జరగాలంటారా? ఎందుకంటే నేను నిన్ను ఆదుకును దేవుడను. ఆదుకునే దేవుడు. మరి ఆదుకునే దేవుడు అని వాగ్దానం పొందుకున్నటువంటి మనము కొన్నిసార్లు శ్రమ వచ్చినప్పుడు భయపడిపోతూ ఉంటాం. అప్పుడు మన హృదయాన్ని ఏ విధంగా ధైర్యపరచుకోవాలి అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. మొట్టమొదట ఇది దేవుని యొక్క మహిమ కొరకు నా జీవితంలో ఏదో ఒకటి చేయబోతున్నాడు కనుక శ్రమ వచ్చిందనే దేవుని వాక్యాన్ని బట్టి నీవు తలంచుకున్నప్పుడు దాని ద్వారా జయాన్ని మనము పొందుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ వాగ్దానాలన్నీ కూడా యథార్థమైనవి, సత్యమైనవి. ఇవి మన జీవితాల్లో ఎంతో
నెమ్మదిని సమకూర్చేటువంటివి. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో నెంబర్ 1 ఏ విధంగా శ్రమలలో తోడై ఉండి మార్గములను సరళం చేశాడో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నిర్గమాకాండం 14వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సుఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రము యొద్ద వారు దిగవలెను. వారు దిగవలెను. చాలా ఇక్కడ మరలా చదువుకున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా ఎవరికి సెలవిచ్చాడు? మోషేకి సెలవిచ్చాడు. ఇక్కడ ఎక్కడైతే దిగాలో ఆ యొక్క ప్రదేశాలు దేవుడు మోషేకు తెలియజేశాడు. తెలియజేసినప్పుడు ఈయన ఎక్కడ తీసుకొచ్చాడు? ఏదైనా మంచి పచ్చిక బయలు దగ్గర కానీ లేకపోతే క్షేమకరమైనటువంటి ప్రదేశానికి కానీ తీసుకుని వెళ్ళాల. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల పట్ల నేను నా కార్యాన్ని నా బిడ్డల పట్ల నేను చేయాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ అంటే దేవుడి యొక్క మహిమ కొరకు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ తీసుకొచ్చాడు? సముద్ర తీరానికి తీసుకొచ్చాడు. అక్కడ ఉన్నటువంటి వారు అక్కడికి రావాలి అని చెప్పినప్పుడు వారందరినీ కూడా మోషే అక్కడ సమకూర్చాడు. 3వ వచనంలో ఫరో ఇశ్రాయేలును గురించి వారి దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును. దేవుని స్తోత్రం. ఫరో ఏం చేశాడట? ఇశ్రాయేలు గురించి ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు అని అనుకుంటున్నాడు. కానీ ఇశ్రాయేలు పక్షంగా సహాయం చేసే దేవుడు ఉన్నాడు అని ఫరోకి ఆ జ్ఞానము లేదు, దేవుడి గురించిన అవగాహన లేదు. వాగ్దానములు చేసినటువంటి ఆ వాగ్దానాల సంగతి ఫరోకి తెలియదు. ఫరో అనుకుంటున్నాడు ఈయన ఖచ్చితంగా చిక్కుబడి ఉన్నారు. అంటే చిక్కుబడే స్థలానికి దేవుడు తీసుకొస్తాడా? ఒకవేళ తీసుకుని వచ్చినా దేవుడు ఏం చేస్తాడట? మార్గములను సరళం చేసే దేవుడు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ మన శ్రమలో మనం చిక్కుబడి ఉన్నా ఆ శ్రమ ద్వారా మనలను విడిపించడానికి వాగ్దానం చేసిన దేవుడు మనకున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకొస్తే ఫరో అనుకుంటున్నాడు చిక్కుబడిపోయారుగా, ఇంకా వాళ్ళకి దారి తెన్ను లేదు, దొరికిపోయారు. సైతాన్ని కూడా అనుకుంటుంది మనం నిజమైనటువంటి నిక్కచ్చ కలిగినటువంటి భక్తిని చేస్తే అప్పుడే శోధించి మన పరాయాలను చూసి ఇంకేముంది శోధనలో పడిపోయింది ఈ శోధనలో అని అపవాది గారు కూడా ఈ ఫరో తలంచినట్టుగానే తలస్తూ ఉన్నది. కానీ మన దేవుడు గొప్పవాడు, మార్గములను సరళము చేయు దేవుడు. ఈ మార్గములను సరళం చేయు దేవుడు అని నీవు ఎరుగకు ఉన్నప్పుడు ఒకవేళ నీవు కృంగిపోతే బైబిల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆ బైబిల్లో వ్రాయబడిన మాట ఏమిటి అంటే శ్రమలలో నీవు కృంగిన చేతగాని వాడు అయిపోతావు, చేతగాని దాని అయిపోతావు. కానీ దేవుడి యొక్క శక్తిని మనం ఆశ్రయించిన వారంగా ఉంటే దేవుడు మన మార్గములను సరళం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ ఫరో అట్లా అనుకున్నాడు. అయితే
నేను ఫరో హృదయమును కఠినపరచుదును. కఠినపరచదు. ఇంకా అక్కడ సముద్రానికి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు దేవుడు? ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. అంటే దేవుడి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు శ్రమ కలిగింది. మొదటిదేమో ఎటు వెళ్ళిపోలేనటువంటి దారి తెన్ను లేనటువంటి సముద్రం దగ్గర తీసుకొచ్చాడు. రెండవదిగా ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. అది ఫరో హృదయాన్ని కఠినపరచడం అంటే ఖచ్చితంగా అది దేవుడు చేసిన కార్యం. నువ్వు కఠినపరిచినా నేను మార్గములను సరళం చేయగలిగిన దేవుడు. నీ హృదయం కఠినపరుచుకొని ఎంత ఇబ్బంది పెట్టినా నా బిడ్డల పక్షంగా నా పిల్లల పక్షంగా నేను మార్గములను సరళం చేసే దేవుణ్ణి అని ఫరో కన్నులు తెరవబడినట్లుగా దేవుడు చేశాడు. అయితే ఫరో హృదయమును 4వ వచనం కఠినపరచెదను, అతడిని వారిని తరుమగా నేను ఫరో వలన అతని సమస్త సేనా వలన మహిమ తెచ్చుకొందును. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఫరో సైన్యం ఉంది, సేన ఉంది. వాళ్ళ కన్నులు తెరవబడాలి. అమ్మ ఇలా దేవుడు ఇంత గొప్పవాడా, ఎంత గొప్ప కార్యములు చేయగలిగిన వాడా. నేను హృదయమును కఠినపరుచుకున్నా సముద్ర తీరంలో వారు ఎటు వెళ్ళడానికి వీలు లేని పరిస్థితుల్లో మార్గములు సరళం చేయగలిగిన దేవుడని ఫరో సైన్యం తెలుసుకోవాలి, ఫరో తెలుసుకోవాలి. ఐగుప్తులందరూ కూడా తెలుసుకోవాలి. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురని వారు అలాగు దిగిరి. ప్రజలు పారిపోయినట్టు నేను ఫరో వలనను అతని సమస్త సేన వలన మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తి మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరచి. అయితే దేవుడు ఏం చేశాడు? ఈయన మీదకి వస్తుంటే ఫరో సైన్యం వస్తూ ఉంటే 600 రథ చక్రాలు ఊడిపోయినాయి అంట. దేవుని స్తోత్రం. రథ చక్రాలు ఊడిపోతే ఇంకెక్కడ వెళ్తారు వీళ్ళు? వెళ్తారా? ముందుకెళ్ళడానికి సాగడానికి లేదు. దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఇక్కడ ఇశ్రాయేలు పక్షాన వారి మార్గములను సరళము చేయడానికి మన ఐగుప్తీయులు అంటే ఫరో సైన్యానికి వేసుకొస్తున్నటువంటి వాడుకుంటున్నటువంటి ఆ రథ చక్రాలని కూడా ఊడిపోయి 25వ వచనం చూడండి ఒకసారి. అయితే వేకువజామున యెహోవా అగ్నిమేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి ఐగుప్తీయుల దండు కలవరపడిందంట. వారి రథ చక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి రథములను తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు ఎదుటి నుండి ఐగుప్తులు అన్నారు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదాం. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇశ్రాయేలుల పక్షంగా మార్గములను సరళం చేస్తూ ఉంటే శత్రువు అనుకుంటున్నాడు, శత్రు సైన్యం అనుకుంటుంది. ఇదిగో ఇశ్రాయేలు యుద్ధ నుండి మనము పారిపోదాం. ఎవరు చేశారు చెప్పండి? ఇశ్రాయేలు పక్షాన సరళం చేసింది ఎవరు? దేవుడే. దేవుని స్తోత్రం. మరి నీ పక్షాన ఈ రోజున నీ పక్షాన కూడా నీవు ఏదైనా శ్రమ పొందుతుంటే, ఏదైనా శోధన వస్తూ ఉంటే, ఏదైనా నిత్యం నిన్ను వెంబడిస్తూ ఉంటే ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను కూడా నీ మార్గములను ఆయన సరళము చేసే దేవుడు అయి ఉన్నాడు. వారు దేవుని స్తోత్రం చెప్తా. ఏ దేవుని విషయంలో దిగులు పడుతూ ఉన్నావో, దేని విషయంలో చింతపడుతూ ఉన్నావో,
దేవుని విషయంలో నువ్వు కృంగిపోతూ ఉన్నావు. కృంగిన వేళ ఆయన మనలను లేవనెత్తి దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు అనుకుంటున్నారు యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు అని చెప్పుకున్నాం. రండి పారిపోదాం అన్నాడు. మన యుద్ధము చేయుచున్నాడు అని చెప్పుకుంది. అంతలో యెహోవా మోషేతో అన్న మాట ఏంటంటే 26వ వచనం, ఐగుప్తుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్ళు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద చెయ్యి చాపుమని మోషేతో చెప్పాడు. అంటే దేవుని కార్యం ఎవరి ద్వారా జరిగిస్తున్నాడు? ఇక్కడ తన ఏర్పాటు చేసుకున్నటువంటి దైవ సేవకుడైనటువంటి అభిషిక్తుడైనటువంటి మోషే ద్వారా తన కార్యములను ఇశ్రాయేలు పక్షంగా మార్గములను సరళం చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 27వ వచనంలో మోషే సముద్రం మీద చాపగా పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగిపోయలేను. అక్కడ ఐగుప్తులు ఉన్నప్పుడు వారి యొక్క ఆ సముద్ర బలంతో తిరిగి పారిపోయింది. కనుక ఐగుప్తులు అది చూసి వెనుకకు పారిపోయారు. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తులను నాశనము చేస్తున్నాను. ఇప్పుడు ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఏం చేశాడంట? ఐగుప్తులను నాశనం చేసి ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేసి ఇంకేం చేశాడు? మార్గములను సరళం చేశాడు. మరి మన మార్గాల్లో కూడా దేవుడు సరళం చేస్తాడా? ఉద్యోగం లేదని నిరుత్సాహపడదాక, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయని నువ్వు బాధపడదాక, సమస్యలు వచ్చినాయని ఇబ్బంది పడదాక, ఇవన్నీ కూడా సరళము చేయగలిగిన వాడు నాకున్నాడు అనే విశ్వాసం మనలో ఉంటే మన మార్గములను కూడా ఆయన ఏం చేస్తాడంట? సరళం చేస్తాడు. 28వ వచనంలో కూడా నీళ్ళు తిరిగి వచ్చే రౌతులను వారి వెనక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేస్తాను. వారిలో ఎక్కడైనా ఉండలేదు. తప్పుడుగా దేవుని స్తోత్రం చెప్పుకోలేదు. దేవుని స్తోత్రం. శత్రువు లేకుండా మార్గములను సరళం చేసే దేవుడు ఉన్నాడు. దేవుడు వాక్యంలో బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది. శత్రువుల ఎదుట నేను నీకు ప్రయోజనము సిద్ధపరుస్తాను. దేవుని వాక్యం సత్యమైనది. ఈ విషయంలో ఆ శత్రువు దగ్గర భోజనం సిద్ధపరిచింది. ఎవరికి చెప్పండి? ఎవరికి? మోషేకి. లేదా ఆయన ఆజ్ఞ జారీ చేశాడు. జారీ చేసినటువంటి ఇంటికే తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఆ ఇంటికి తీసుకెళ్ళి ఎంతకాలం 40 సంవత్సరాలు రాజపూజలు చేశాడు. ఆయన చంపమన్న ఆయన శత్రువుగా మోషేకి. కాబట్టి ఈ మోషేకి ఫరో శత్రువు కనుక ఈ శత్రువు ఇంటికి తీసుకుని వెళ్ళాడు. రాజభోజనం తినిపించాడు. బైబిల్ వాక్యం నిరంతరం కాదండి. శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాను అన్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనము మన మార్గములను సరళం చేసే దేవుడు. అయితే ఇశ్రాయేలు ఆరిన నేలను సముద్రమును మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు తన బిడ్డల మార్గాన్ని సరళం చేసేటప్పుడు ఇశ్రాయేలుకి దేవుడు ఎంత చేశాడంట? ఆరిన నేలగా చేశాడు. నెంబర్ 1 మార్గం సరళం చేశాడు.
ఆరణ్యాలంటే మార్గమేగా, మార్గం సరళం చేశాడు. ఇది వచ్చినప్పుడు మరి మార్గం సరళం చేయాలి అని అంటే ఆ మార్గంలో నీళ్ళు నడుస్తున్నటువంటి మార్గంలో ఆ యొక్క నీళ్ళు ఏమైనాయంట, కుడి ఎడమల వైపు గోడల వలె ఉండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు భయం ఉందంటారా? అవి నిలిచిపోయిన నీళ్ళు, సముద్రం నిలిచిపోయింది, రాశిగా నిలిచిపోయింది. మార్గంలో సరళం చేశాడు. కనుక ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును దేవుడు మార్గమును సరళం చేసి రక్షించాడు. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తుల సముద్ర తీరం నుండి వారు చూచారంట. 37వ వచనంలో ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలు చూచిన గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. ఇప్పుడు మార్గం సరళం చేసిన కళ్ళారా చూచాడు కదా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల్ని సముద్రంలో ముంచిపోవడం చూచాడు. ఇదిగో నా కొరకు మార్గములను సరళం చేశాడు. కళ్ళారా చూచారు. చూసినటువంటి వారు ఏం చేశారట, ప్రజలు యెహోవాకు భయపడ్డారన్న. మరి దేవుడి కార్యాలు చేస్తున్నటువంటి నేను తన కార్యాలు పొందుకున్న దేవుని ద్వారా మనం మీరేమైనా పొందుకున్నారా? శోధన సమయంలో మీ మార్గాలు ఎప్పుడైనా దేవుడు సరళం చేశాడా? శ్రమలలో మీకు ఎప్పుడైనా సహాయకుడుగా ఉండి నడిపించాడా? తోడు నడిపించాడా? నడిపించాడు అన్న వాళ్ళు రెండు చేతులకి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుడు చేసిన కార్యములను బట్టి దేవుడైన యెహోవాకు భయపడ్డారు. నెంబర్ 1. 2 ఏమిటంటే ఆయన సేవకుడైన మోషేను, అంటే నాయకుడిగా ఉండి నడిపించిన మోషేకు కూడా మోషేను నమ్మిక ఉంచాడు. ఎందుకంటే ఇది తక్కువైన వాడు కాదు. దేవుడితో మాట్లాడి మనకు ఏ సహాయం కావాలో ఆ సహాయం దేవుడికి తెలియజేసి మానవుడు శ్రమల నుండి లేకపోతే శోధనల నుండి ఇబ్బందులు ఉన్నప్పుడు తప్పిస్తాడు అనేటువంటి నమ్మకము మోషే మీద కూడా వీరు ఉంచారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, దేవుని కార్యములు చూచిన వీరు దేవుని యందు భయపడ్డారు, దేవునికి భయపడ్డారు. నెంబర్ 1 మనం కూడా వెయ్యాలి, దేవునికి భయపడాలా వద్దా? ఎందుకని? నీ శ్రమలలో మార్గములు సరళము చేయబడాలి అని అంటే, మార్గములు సరళం చేయబడాలి అని అంటే దేవునికి నువ్వు భయపడాలి. దేవునికి భయపడకుండా నిర్భయంగా బ్రతికితే దాని వలన పొందుకునేది మనం నష్టమే. శ్రమలు వెంబడి శ్రమలు ఇంకా వస్తాయి. శ్రమలలో విడుదల పొందడం దేవునికి నువ్వు భయపడకపోతే. కనుక దేవుని ప్రేమైనటువంటి బిడ్డారా, దేవుని సేవకుని యందు మరి నమ్మకం ఉంచాలి, దేవునికి భయపడాలి. రెండోది, ఆయన మోషేతో వారిని సముద్రం మీద దిగమని చెప్పి వారి సిగ్గుపడతారని కాదు, కానీ సాగిపోవడానికి దేవుడు మహింపరచబడడానికి అక్కడ చేసినటువంటి విషయాలను మనము చూస్తున్నాం. మరి రెండవదిగా, దేవుడు మన మార్గములను సరళము చేయాలి అంటే ఆయన నీకు ఏది ఇచ్చాడో దానిని ఉపయోగించుకునే జ్ఞానము మనకు ఉండాలి.
దేవుడు నీకు ప్రార్థన ఇచ్చాడనుకో, ప్రార్థనా జీవితాన్ని ప్రభు కొరకు వినియోగించే వ్యక్తిగా ఉండాలి. చేతులు నీకు ఇచ్చాడనుకోండి, చేతులతో దేవుడిని మహిమపరిచే వ్యక్తిగా నీవు ఉండాలి. నీ యొక్క సర్వ శరీర అవయవ భాగాలు దేవుడిని మహిమపరిచేవిగా ఉండాలి. మనకు దేవుని యొక్క ఆత్మ బలం ఇచ్చాడనుకోండి, పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడనుకోండి, దానిని నీవు వాడుకునే ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉంటే మన మార్గములను దేవుడు సరళం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయనకి దూరదేశం వెళ్తా ఒక ఆయన కొన్ని తలాంతులు ఇచ్చాడు. ఒకడికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? ఒక తలాంతు ఇచ్చాడు. రెండో వ్యక్తికి 2, మూడవ వ్యక్తికి 5 ఇచ్చాడు. ఈ 5కు 5 ఇచ్చినటువంటి వ్యక్తి 5కు 5 సంపాదించాడు. 2 ఇచ్చిన వ్యక్తికి 2కు 2 సంపాదించాడు. 1 ఇచ్చిన వానికి హృదయం కఠినమైన హృదయం కాదు, అందుకని చెప్పి నువ్వేమంటావో అని నాకు భయం వేసి ఏం చేశాడంటే ఈయన భూమిలో బాధ పెట్టాడంట. భూమిలో బాధ పెడితే దేవుని సాహస కార్యములు చూడలేవు. నీకు ఇచ్చినటువంటి తలాంతులను భూమిలో దాచినట్లయితే దేవుని యొక్క కార్యాన్ని నీవు జరిగించలేవు. నీ మార్గాల్ని ఆయన సరళం చేయలేడు. కనుక దేవుడు నీకు ఏదైతే ఇస్తాడో దానిని నీవు చేయడానికి ఇష్టపడాలి. అప్పుడు మన మార్గములను దేవుడు సరళం చేస్తాడు. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో మోషేకి దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? ఒక కర్ర ఇచ్చాడా? ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? ఇచ్చిన దాన్ని మళ్ళా ఏం చేయమన్నాడు దేవుడు? ఉపయోగించమన్నాడు. ఉపయోగించమని ఆయన ఏం చెప్పాడు? సముద్రము వైపు ఆ కర్రను చాపు అన్నాడు. కాపాడా? కార్యం జరిగిందా? ఈ చేతులు ఏముంది? దేవుడిచ్చిన కర్ర ఉన్నది. అంటే దేవుడిచ్చిన కర్రను దేవుడిచ్చిన మాట ప్రకారంగా దానిని వినియోగించాడు. కాబట్టి ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడిచ్చినది ఏదైనా సరే అది అమూల్యమైనటువంటిది. అది వినియోగించుకుంటే దాని ద్వారా గొప్ప ప్రయోజనాన్ని మనం పొందుకుంటాం. కనుక 14వ అధ్యాయంలో 1వ వచనం, నిర్గమకాండం 14వ వచనం, యెహోవా రాత్రంతయు బలమైన చోట సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. ఎప్పుడు మోషేకు దేవుడిచ్చిన కర్రను సముద్రంలో చాపమని చెప్పినది చేసినప్పుడు ఎర్ర సముద్రము ఏమైపోయింది? 2 పాయలుగా చెడిపోయింది. తూర్పు గాలి చేత సముద్రమును తొలగించు ఉందండి. అక్కడ తొలగించి అని సముద్రాన్ని తొలగించి ఉందా? తొలగించి సముద్రాన్ని తొలగించడం అంటే రాయి తీసి ఇక్కడ పెడతాం కాదు, ఏ శేషం తీసి ఇక్కడ పెడతాం కాదు. సముద్రం అంటే మహా నీరు కలిగినటువంటిది. దాన్ని తొలగించడం ఎవరి వల్ల కాదు. కనుక అటువంటి గొప్ప కార్యాన్ని చేశాడు. అప్పుడు సముద్రం మధ్యను ఆరిన నేల మీద వారు నడిచారు. ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్క గోడ వలె ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుడు ప్రేమను పెట్టారా?
మరి దేవుడు మార్గములను సరళం చేసేవాడు అని మనం నమ్మాలి. దేవుని స్తోత్రం. కనుక రెండవదిగా ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. మందసము మోయించున్న యాజకుల అరికాలు కావచ్చు, మరి నదిని మందసం మోస్తున్నటువంటి నదిని తాకినప్పుడు ఏమైందంట, తగలగానే అవి ఏకరాశిగా నిలబడిపోయినాయి. గ్రంథం 3:13 పుస్తక సర్వలోకనాథులకు యెహోవా నిబంధన మందసములో యాజకుల అరికాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి వారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచిపోయింది. కొంతకాలం యోర్దాను దాటి దాన్ని గట్లన్నిటి మీద కూడా పొర్లి పారిపోయింది. ఇక్కడ ఆయన మార్గములను సరళం చేసిన విధానాన్ని మనం చూస్తున్నాం. నిబంధన మందసాన్ని యాజకులు జనులకు ముందుగా యోర్దానుకు దాటుటగా జనులు తమ గుడారముల నుండి బయలుదేరినప్పుడు అప్పుడు మందసము యోర్దానులో దిగిన మందసము వారి యాజకుల కాలు నీళ్లు అంచు మునగగానే అది పాయలైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మరి మనం చూస్తే ఎలీషా కిందపడిన ఏలియా దుప్పటిని తీసుకొని వాడినప్పుడే ఏలియాకి ఏమిచ్చాడు దేవుడు? మోసేకేమో కర్రిచ్చాడు, కార్యం చేశాడు, మార్గములను సరళం చేశాడు. ఎలీషాకి ఏమిచ్చాడు? దుప్పటిచ్చాడు. మరి దుప్పటంటే మనం ఏమనుకుంటాం? ఏదోలే కప్పుకోవడానికి, చలి కాసుకోవడానికి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఒక వ్యక్తికి ఒక తలాంత కానీ ఒక మరి ఏదైనా కొరకును అనుగ్రహించినప్పుడు దేవుడికి ఇస్తాడంటే మీరు ద్వారా దేవుడు మహిమ పొందాలి అని. కనుక దుప్పటి కూడా ఏం చేస్తాడు? వాడినప్పుడే మరి అప్పుడు 2 పాయలుగా చేర్చబడింది. దేవుని గ్రంథం మరి 2:14 ఒంటి మీద నుండి చెత్తపడిన ఆ తెప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడు యెహోవా ఎక్కడ ఉన్నాడు అని అతను దుప్పటితో నీటిని కొట్టగా, దేవుడిచ్చిన దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి యోధుడకు నడిచిపోయాడు. ఎరుకోడు కనిపెట్టుతున్నా అంటే ఇక్కడ ఏం చేశాడు? దేవుడు మార్గమును సరళం చేశాడు ఎలీషా పట్ల. ఎరుకోడు కనిపెట్టుకున్నాడు. అతను చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకుని అతను ఎదుర్కొని పోయి అతని సాష్టాంగము చేసి గుర్తుంచుకోండి. నీ దేవుడు నీ వెనుకను నీ ముందును ఆవరించి నీకున్న శ్రమలలోనే నీ మార్గములను సరళం చేసే దేవుడు. 19వ మనం చూస్తే అప్పుడు ఇశ్రాయేలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించను. మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక ఏం చేశాడట? పగలు అగ్నిస్తంభముగా వారి మార్గములను సరళం చేశాడు. అది శ్రమ. మనం చెప్పుకోవడానికి సముద్రం అనేది ఒక చిన్న కార్యం అనుకుంటాం. అది ఎంత శ్రమ మనకి తెలియాలంటే ఒకసారి మీరు బీచ్కి, మన దగ్గర ఉన్న బీచ్ ఏం చెప్పండి? మచిలీపట్నం. బందరు కాదు, మచిలీపట్నం. దేవుని స్తోత్రం. బందరు
మొదలన్నా మా తెలియపట్టమన్నా ఒకటే. కనుక అక్కడికి వెళ్తే లోపలికి వెళ్ళి స్నానం చేసి ఒక్క చుట్టు కూడా నీళ్ళు లేకుండా మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, స్నానం చేసి వచ్చి ఏదో కొట్టి అలసిపోయిన తర్వాత ఏమైంది చెప్పండి? ఏమైంది? దాహం ఇద్దా అవుదా? ఉదాహరణకి ఒకసారి మన చర్చి వాళ్ళందరూ కూడా కలిసి వెళ్ళాం. అనుకున్నది 15 మంది అయితే 40-50 మంది అయిపోయారు. ఆడికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే వేడివేడిగా అన్నం వండి టిఫిన్లో పెట్టుకొచ్చారు. రైల్లో వెళ్ళాం. బాగా ఆడారు 4 గంటలకి. భోజనం టయానికి తిన్నగా బాబు అంటే అన్నారు. తీరా అక్కడికి వెళ్ళి అడుగుని ఇచ్చిన తర్వాత ఈత కొట్టి వచ్చిన తర్వాత ఈ కూర పులిహార మూత తీస్తే కొట్టిందండి గబ్బు. గబ్బు కొట్టింది. అయితే ఇక అక్కడ చుట్టుపక్కల ఏమీ కూడా లేదు, అవకాశం లేదు. ఒకవేళ చేపలు కూడా తిన్నా అది గొడవడు ఈ ఆకలి మీద. అయినా కూడా దాన్ని పెట్టి ఆ కూర పెడితే ఆవురు మాట 5 నిమిషాలు ఆ టిఫిన్ అంతా ఖాళీ చేస్తాను. నేను చెప్పేది ఎందుకంటే చెప్తున్నానంటే సముద్ర తీరంలో ఉంటే అది సామాన్యమైనటువంటి శ్రమ కాదు సుమా. ఆ శ్రమలో ఎక్కడే మనం 1 గంట 3 గంటలు ఇక్కడ ఉంటే ఆ విధంగా మనం అల్లాడిపోయామే. అది పాసిపోయిందా కట్టు పడుతుందా కూడా చూడకుండా నింపారాజ్యం. అమ్మగారు తిన్నారా? దేవుని స్తోత్రం. మీరు ధన్యులు. దేవుని స్తోత్రం. అయితే దేవుడు గృహం బట్టి అది తిన్నా కూడా ఎవరికి ఏం కాదు, ప్రయోజనాలు కానీ ఏమీ కాలేదు. దేవుని స్తోత్రం. మరి సముద్రం అంటే చాలా ఇబ్బందులతో శ్రమలతో కూడిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు? వారిని నిరూపించాడు. దేవుడు ఇచ్చినటువంటి సాధనాలను ఉపయోగించుకున్న మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశాడట? మార్గములను సరళం చేశాడు. దుప్పటి నీటి మీద కొట్టడం ద్వారా మార్గములు సరళం చేశాడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుడి కార్యాలు, దేవుడు మహాగణుడు, కృపామయుడు కనుక ఆయన నీకు ఎప్పుడు శ్రమ వచ్చిందో అప్పుడు నేను దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు శోధన వచ్చిందా, శోధనకు నిలవబడి నీకు ప్రార్థన చేస్తూ నీ మార్గములను దేవుడు సరళం చేస్తాడు. అంటే మార్గములను మన జీవితంలో కలువ చేసి మన మార్గములను సరళము చేయనుగాక. ఆమె దేవుని స్తోత్రం. మన వెనుకను ఆశీర్వదించి దేవుడు విడిపించి ఆశీర్వదించి